నా పేరు అర్నాక్. నేను సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఉస్మాన్ యూనివర్సిటీలో LLB 5IDC సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు ఎన్నో ఉద్యమాల కేంద్ర బిందువు అయినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్నో ఏళ్లుగా అణచబడి వివక్షకు గురైనటువంటి జాతులు తినేటువంటి ఆహారమైనటువంటి బీఫ్ను ఈరోజు హిందూ మనువాద భావజాల బ్రాహ్మణీయ సమాజం వారు తిన్నప్పటికీ దానిని ఈరోజు కేవలం దళితులు నిమ్న వర్గాలు తింటున్నాయని చెప్పేసి దాన్ని నిషేధించడం జరిగింది. ఆర్యులు భారతదేశానికి వచ్చినప్పటి నుండి ఆర్యులు నిజానికి వారు గోమాంస భక్షకులే. వేదాల్లో కూడా గోమాంస భక్షణ ఉందని చెప్పేసి వేదాలు చెప్తున్నాయి. అదేవిధంగా యజ్ఞవల్క స్మృతిలో ఇంద్రునికి ఎర్ర మచ్చ ఉన్నటువంటి తెల్లావును బలిగా ఇవ్వాలని, శివునికి కడుపుతో ఉన్నటువంటి ఆవును బలిగా ఇవ్వాలని చెప్పి యజ్ఞవల్క స్మృతి చెప్తుంది. భరతుడు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కూడా రామాయణంలో గోమాంసం తినడం జరిగింది, గోమాంసం కుండలుగా వండడం జరిగిందని చెప్పి రామాయణం చెప్తుంది. ఈరోజు హిందూ దేవుళ్ళందరూ కానీ ఈ హిందూ బ్రాహ్మణీయ మనోవాద భావజాలం కానీ అంతా గోమాంస భక్షకులైనప్పటికీ అది ఎన్నడూ సాధారణమైన ఆహారంగా మారి కింది వర్గాలైనటువంటి ప్రజలు తినడం మొదలుపెట్టారో ఆ గోవును ఒక జాతీయ ప్రాణిగా గుర్తించాలని చెప్పి వీళ్ళు దానికి మతాన్ని ఆపాదించి వీళ్ళను దళితులు తినేటువంటి ఆహారాన్ని దళితుల నుండి దూరం చేయడానికి మనవాదులు పన్నిన కుట్ర ఈ గోమాంసం నిషేధం. అదేవిధంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఏప్రిల్ 15న బీఫ్ ఫెస్టివల్ అనేది నిర్వహించడానికి సంకల్పించడం జరిగింది. మరొక సాంస్కృతిక విప్లవానికి ఎన్నో విప్లవాలకు కేంద్ర బిందువు అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు దళితులు చాటుగా తింటున్నటువంటి బీఫ్ను ఈరోజు నిర్భయంగా తినడానికి విద్యార్థులు సంకల్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేధావి వర్గంగా చెప్పుకున్నటువంటి వ్యక్తులు వారు కూడా విదేశాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు బీఫ్ను అక్కడ తినొచ్చి ఇక్కడ మాత్రం చిలుక పలుకులు పలుకుతూ బీఫ్కు మేము వ్యతిరేకం అని చెప్తుండడం జరుగుతుంది. ఒక 7 సంవత్సరాల కిందట 40 రూపాయలు ఉన్నటువంటి బీఫ్ ఈరోజు 160 నుండి 200 పైగా దాని ధర పెరిగిందంటే దానికి ఎంత డిమాండ్ ఉన్నదో ఈరోజు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తినడానికి జనాలు పెరగడం వల్లనే దాని డిమాండ్ కూడా పెరిగింది. అదేవిధంగా బీఫ్లో ఎన్నో రకమైనటువంటి ప్రోటీన్స్ ఉన్నాయి. బీఫ్ కొన్ని రోగాలను నయం చేసేటువంటి రోగ నిరోధక శక్తిని కూడా బీఫ్ పెంచుతుంది. అదేవిధంగా ఈరోజు బీఫ్లో ఎన్నో ప్రోటీన్స్ న్యూట్రియన్స్ ఉన్నాయని చెప్పి పరిశ్రమల ద్వారా కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. కానీ ఈరోజు కేవలం దళితులు తింటున్నటువంటి ఆహారం అని చెప్పి దళితుల నుండి ఆ ఆహారాన్ని దూరం చేయడానికే బ్రాహ్మణీయ భావజాలం పన్నిన కుట్రను ఛేదించడానికి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ పెట్టడానికి దళిత బహుజన విద్యార్థులు నడుం కట్టి ముందుకెళ్ళడం జరుగుతుంది. అందరూ